హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే పునుగంటి కూరతో పప్పు చేస్తున్నానండి. ఈజీగా టేస్టీగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పునుగంటి కూర మనకి కంటికి కూడా చాలా మంచిది కదా. ఫస్ట్ అయితే ఒక 2 కప్పులు పప్పు తీసుకొని ఒక 2 సార్లు కడగండి. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక 2 టమాటాలు, తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. ఒక ఉల్లిగడ్డను కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత పునుగంటి కూరను కూడా మంచిగా చూసి కట్ చేసుకొని చిన్నగా తరిగి వాటర్లో కడిగి వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మరీ మెత్తగా రావాలంటే 4 విజిల్స్ అండి. కొంచెం కచ్చబచ్చలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ తర్వాత ఆపేసేయండి. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కడిగి నానబెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోండి. ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కూడా పోపు వేసుకోవచ్చు, అలా అయినా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చింతపండు రసం కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. పప్పు మరీ మెత్తగా ఉన్నా బాగుండదండి, కొంచెం కచ్చబచ్చా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి కచ్చబచ్చాలానే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి కలుపుకొని చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా కడిగి వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా కచ్చబచ్చ దంచుకొని వేసుకోవాలండి. అవి కచ్చబచ్చ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు వేసుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి బెల్లం ముక్క. ఏ పప్పు వండినా, టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఏ పప్పు చేసినా మనం పోపు వేసుకోకపోయినా అది అయిపోయేటప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసేయాలండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పునుగుంటి కూర పప్పు వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.